ఈరోజు ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీ తిరగడానికి వెళ్తా ఉన్నాము. ఇది రింగ్ రోడ్. దాని తర్వాత పోయి టికెట్ తీసుకున్నాము. 1800 రూపాయలు, అంటే 1711 రూపాయలు టికెటు. ఇక్కడ చూస్తే జనాలు కూడా బాగున్నారు. నేను గఫూర్ అన్న ఇద్దరం వచ్చినాము. దాని తర్వాత టికెట్ తీసుకొని చేతికు అది పెడతారు స్టిక్కర్. దాని తర్వాత బస్సులో ఎక్కాల. వెళ్ళి బస్సులో ఎక్కిన తర్వాత ఈడికెళ్ళి ఏమో కిలోమీటర్ ఉన్నదనుకున్నా, 8 కిలోమీటర్ పోవాలా లోపలికి పోవాలంటే. ఎంట్రన్స్ మాత్రమే టికెట్ తీసుకోవడానికి. దాని తర్వాత లోపల వెళ్ళిపోవాలి. ఒకసారి టికెట్ తీసుకున్నాం అనుకో, 1711 రూపాయలు టికెట్ ఉంటుంది. దాంట్లో ఏం లేకుంటాయి తిన్నికే, ఖాళీ అది టికెటే. దాని తర్వాత బస్సులో కూర్చున్నాం. ఇక డ్రైవర్ వచ్చిండు, చాలు చేసిన అన్న. ఇక వెళ్తూ ఉన్నాం అట్టనే వెళ్తూ ఉన్నాం. ఇక ఎంత అంటే దాదాపుగా 8 నుంచి 10 కిలోమీటర్లు లోపట్టుకోవడానికి అయింది. లోపలికి పోయిన తర్వాత అట్లాంటి ఎర్ర బస్సులు వస్తాయి, అవి టూరిజం బస్సులు. దాంట్లో ఎక్కి, బస్సులు మొత్తం వాళ్ళే ఉంటాయి కాబట్టి ఏ బస్సులో ఎక్కినా కానీ టైమింగ్ టేబుల్ అనేది ఉంటుంది. ఆడికెళ్ళి ఒక్కొక్క ప్రోగ్రామ్ దగ్గరికి తీసుకుపోయే బాధ్యత వాళ్ళది ఉంటుంది. బస్సులు దబాయించుంటాయి అనుకో, ఒక బస్సు లేకుంటుంది. మేము ఉన్న బస్సులో కూడా నిండా ఉన్నారు పబ్లిక్. ఎక్కడెక్కడ తిరగాల, ఏం చేయాలని మనకు ఒకటి లిస్ట్ ఇస్తారు. ఇక మనకు ఆ లిస్ట్ తెలియదు. ఒక బస్సు ఎక్కినామనుకో, ఆ బస్సు ఎక్కి అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత ఎంటకెళ్ళి వెళ్తే ఆడ ఆల్రెడీ రెడీగా బస్సు ఉంటుంది. దాదాపుగా ఉదయం 9:30కు లోపలికి ఎంట్రీ, అంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. దాని తర్వాత ఇక మేమైతే 12 గంటలకు పోయినాం. నిన్న 12 బావుకు పోయినాం. పోగానే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే బస్సులు వచ్చేసినాయి. బస్సులో వెళ్ళిపోయినాం. తిరగడానికి 1 డే టూరు ఫ్యామిలీతోనైతే మంచిగా ఉంటుంది. కానీ ఫ్యామిలీ అంటే 10,000 కావాలి. ఎందుకంటే మనిషికి 2,000 ఎక్కేసినాయి అని ఉండగా ఇంట్లో 5 మంది ఉంటే 10,000 కావాలి. మళ్ళీ ఆడికి పోవడానికి మన సొంత కారాన్ని ఉండాలి, ఏమన్నా ఉండాలి. మనం బస్కి అయితే పోలేము అంత దూరం. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి దిగిన తర్వాత 3 కిలోమీటర్ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. ఇక మంచిగా ఉన్నది తిరగడానికి. కానీ పూర్తి స్థాయిలో చూడాలంటే 2 రోజులు పడుతుంది. ఒక్క రోజులో ఇప్పుడు ఆడ ఎట్లా ఉంటాయంటే ప్రతీదీ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఐటెం అంటే సినిమాకు సంబంధించింది, ఎట్లా సినిమా, ఏమి కథ, కార్ఖానా మొత్తం ఉంటుంది అందుట్లో. అయిపోయి బస్సు ఫస్ట్ ఈడ దింపేస్తారు. ఈడ దింపేసిన తర్వాత ఈడికెళ్ళి బస్సు వెళ్ళిపోతుంది. ఇక్కడ లోపల ఏదో ఉంటుంది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఇక మనకు కూడా మొత్తం తెలియదు కదా. తెలిసిన కాడికి నేను చెప్తా ఉన్నాను, మీరు విని ఆనందపడండి. ఎందుకంటే చాలామందికి తెలియదు ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలని. నాకు కూడా తెలియదు. మళ్ళీ అన్నీ తెలుసుకోవాలా, పోతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇంకేదో దూరం ఉన్నదా నాయన. నేనేమో గీడును అనుకున్నా, 10 కిలోమీటర్ 5 వరకు రాదు లోపల. చూద్దాం ఎంత దూరంలో వస్తుందో మనకు కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బస్సులు మొత్తం కూడా వాళ్ళకు సంబంధించిన బస్సులే ఉంటాయి. ఇది మన రోడ్ అనుకున్నారు కాదు, రామోజీ ఫిలిం సిటీల రోడ్. ఎందుకంటే ఇక్కడ మొత్తం షూటింగ్లు నడుస్తాయి. ఈడైతే దింపినరు. ఇక్కడ దింపితే ఇక లోపలికి పోయినాం. ఇక్కడ ఫోటోలు దిగి లోపలికి పోయినాం. లోపలికి పోతే ఒకటి మంచిగా అనిపించింది లోపల. ఏంటంటే ఇప్పుడు వచ్చేది చూడండి మీరు వీడియో, ఖతర్నాక్ అనిపిస్తుంది. దాదాపుగా ఫుల్ ఏసీ ఉంటుంది లోపల. ఒక 10 నిమిషాల అది ఉంటుంది వీడియో. ఫుల్ ఏసీ, ఆరాం తిరగవచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ ఎవరు రెడీ లేకుంటారు. ఏడైతే మనము లోపల తిరగడానికి పోతామో బయటికి వెళ్ళంగానే షాపింగ్ ఉంటుంది, షాపింగ్ చేసుకోనికి. కానీ మేమేం కొనలేం. ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేం. ఎందుకంటే
ఇది అయితే ఖతర్నాక్ ఉంటుంది చూడు. రామోజీ ఫిలిం సిటీలో హైలైట్ అంటే ఇది ఒకటి. లాస్ట్కు ఫైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవి రెండు మాత్రం హైలైట్ అనుకో. ఈ లోపలికి పోతూ ఉంటే ఈ అంతా తిరిగిపోవాలంటే పెద్ద నెత్తి నొప్పి. ట్రైన్ లేకుండా చిన్నగా దాంట్లో 12 మంది 9 మంది కూర్చుంటారు ఒక్కొక్క డబ్బా డిస్టెన్స్ని బట్టి ఇడుస్తారు. అంటే ఒక 5 నిమిషాలు డిఫరెన్స్లో ఇడుస్తారు. అవి ట్రైన్ పోతుంటే లైట్లు పడతాయి. ఇట్లా పోతుంటే లైట్లు పడతాయి. అప్పుడే మనం చూడవచ్చు. అన్ని బొమ్మలే, కాకపోతే రియాలిటీ అనిపిస్తాయి. ఇక మంచిగానే అనిపిస్తాయి. ఎందుకంటే ఆ వాయిస్ అనేది మీకు చూపించలేను, కానీ వాయిస్ అనేది మస్తు ఉంటుంది. ఇక ఇట్లనే, ఎందుకంటే చాలామంది వీడియోస్ మనం తీస్తూ ఉంటే చాలామంది అడుగుతూ ఉంటారు, కాబట్టి మనం ఆ వాయిస్ పెట్టడానికి రాదు. అది రియాలిటీ. మనం రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ మ్యాజిక్ వేస్తే మళ్ళా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అద్భుతమైందంటే రామోజీ ఫిలిం సిటీలో ఇదే మంచిగా ఉంది. ఇగో మొత్తం మనసు ఇవన్నీ కదులుతున్నాయి, అన్నీ బొమ్మలు. అంటే టూరిజం గురించి ఏమేమో వేసిండ్రు వాళ్ళు. పొట్టతిప్పులకు జేరిపోతులాట అని అట్లా ఏవట్లా చేసారు. ఇక చూస్తూనే ఉండండి, మంచిగా ఉంటుంది. ఉస్సమాట అందులో భయం ఆడుతుంది, భయం అవుతుంది, ఉస్సమాట. ఇంకా బాగానే ఉంది. ఈ మొత్తం తిరగాలంటే కూడా ఇక అప్ప గన్నుతో మీదికి వెళ్ళి కాలుస్తున్నాడు. కరెక్ట్గా కాలవరా అప్ప, చచ్చిపోతాం ఆయన. ఇవన్నీ బొమ్మలే, కారు కూడా బొమ్మదే. ఇక్కడ అన్నీ డూప్లికేట్, ఒరిజినల్ ఏం లేవు. రామోజీ ఫిలిం సిటీ అంటే డూప్లికేట్. ఎందుకంటే అతను ఎప్పుడో వెనకటికి రామోజీరావు కొనిండేనంట మస్తు ఎకరాలు. అందుట్లో ఇవన్నీ సృష్టించుకున్నారు. అదంతా అడవిలో ఇవన్నీ సృష్టించారు. ఇంకా పెద్ద పెద్ద జైళ్ళు, ఖైదీలు, వాయమ్మో ఆగముంటాయి. సినిమా షూటింగ్లు నడుస్తాయి, కానీ ఇప్పుడు నడుస్తూనే లేదు. సినిమాలు అంతా డూప్లికేటే కదా, ఒరిజినల్ ఏది కాదు. చాలానే ఉన్నాయి ప్రోగ్రామ్స్. వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసి ఉంటారు ఎప్పటికీ. దాని ప్రకారం మనం కూడా చూసి ఆనందపడాలి అంతే. అంతకుమించి మనం కూడా ఏం చేయగలం అప్ప. 2000 మొత్తం దాదాపుగా అంత అంటే 1711 రూపాయలు జిఎస్టీ, లౌడెస్టీ అన్నీ వేసినది అట్లా. ఇక ఈ బొమ్మలు అవి ఇవి బాగున్నాయి, డ్యాన్స్ చేసుకుంటా. ఎందుకంటే అక్కడ అది రియాలిటీ మ్యాజిక్ అనేది ఉంటుంది. ఆ మ్యాజిక్ ఇప్పుడు గువ్వలో పోయినామనుకో, ఓ ఈ పులులు ఉన్నాయనుకో అంటాయి. ఎట్లా అంటే గట్టిగా అంటాయి, కానీ అది మంది వాళ్ళు వస్తారు కదా ఓకే కైకి అని ఆ వీడియో ఎట్లా. ఇది పులి. ఇక ఇడికోగానే ఏమిటి ఓం కిం తడాయి చంగమాడిల్లా అని ఇదేమో ఉంటుంది ప్రోగ్రామ్. ఇక లాస్ట్కు మనం మనసులు డ్యాన్సులు చేసుకోము, అది అయిపోతుంది. ఇక ఇట్లా బొమ్మలే చూసి ఆనందపడాల్సి వస్తుంది. ఇక మంచిగా అనిపించింది ఈ ఒక్కరోజు. ఏమారా లైట్లు పడే సిమ్మ చీకటైంది. ఓ ఏం కారీ చోపయా కిలువా చీకట్లా బుగులవుతున్నది.
కాకపోతే ఇది లాస్ట్ అనుకుంటున్నా. మళ్ళీ ఇంకేమేమి ఉన్నాయో మస్తున్నాయి అప్ప, అవన్నీ చెప్పాలంటే మన వాళ్ళు కాదు. లాస్ట్కో ప్రోగ్రాంలో నేను కూడా ఒకటి మ్యాజిక్ షోలో పాల్గొన్నా, అది కూడా చూపెడతా. యా ఊరు అది ఇది అడిగినారు, మనది తెలంగాణ. అమ్మ ఇక బయటికి వస్తామయ్యా, కానీ అందుట్లో వేసి ఉన్న చల్లగా మంచిగా ఉన్నది. ఇంకొక ఇక్కడ ఇంకేమో ప్రోగ్రాం ఉన్నది, ఇందుట్లో ఏమున్నది. ఈ బిల్డింగ్లు అట్టలు పిట్టలు అట్టముక్కలతోనే తయారు చేశారు చాలా. ఇది ఒరిజినలే కానీ ఇంకా మీకు చూపెడతా. ఉట్టి అట్టముక్కలతోనే తయారు చేశారు, అంటే పేరుకు మాత్రమే బిల్డింగు. ఈ బస్సు ఇంకో బస్సు వచ్చి ఇది ఆడిపోతుందా, ఇవాళ మొత్తం లోపల కంటిన్యూ అనాలి. బస్సు దగ్గర పోయి ఏ బస్సు అయితే ఉంటుందో ఆడ దాన్ని కంటిన్యూ అనాలి అంతే. కంటిన్యూ అంటే వాళ్ళు తీసుకుపోతారు, ఇక కంటిన్యూ కాదంటే మళ్ళీ ఏంది నెత్తి. ఇవన్నీ ఏమిటివా జాజలు, ఈ మొత్తం కూడా అట్టముక్కలే చూడు. ఆ రాజులు రాజకాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏం చేసేటోళ్ళు, ఎట్లుండేటోళ్ళు, మొత్తం ఇచ్చులు కచ్చలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సినిమా షూటింగ్ ఇట్లేం చేస్తారు మరి. ఆడ హీరో కూర్చుంటాడు, అందరు కూర్చొని అట్లా. ఇప్పుడైతే మరీ ఘోరమైంది. ఇది బాహుబలి సెడ్. ఇంకా బాహుబలి సినిమా దబాయించి హిట్ కావడంతో ఈ సెడ్ ఇట్లనే పెట్టేసారు. బాహుబలి సెడ్ ఖాళీ ముంగల్కెళ్ళే కనిపిస్తుంది, ఎంట ఉట్టి అటముకలే. ఏమిటితో తయారు చేశారు మనకు కూడా తెలియదు, కానీ డోలీలు కరెక్ట్ డోలీ. ఎంత డోలు అనుకున్నా కొడతా చూడు. ఇక బాహుబలి షెడ్డులో పోయి అవన్నీ ఉంటాయి కదా, ఇట్లా నెత్తులకు పెట్టుకునే టోపులు అవన్నీ ఇక్కడ దేవసేనని కట్టేసారు. ఇక్కడ బంధించిన సంఖ్యలతో. ఇక ఈ ఎద్దులు పిద్దులు అన్నీ ఉన్నాయి అట్టనే. ఆడ పెద్దది బాహుబలి గుంజినది అది కూడా ఉంది. అయ్యప్ప బొమ్మ కూడా ఉంది దాన్ని రానది. ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. తెచ్చిన బేట ఇక్కడ దాదాపుగా 600 రూపాయలు దోశనంట. 4 తినొచ్చు, పెద్ద ఉంటుంది. ఇక ఫైటింగ్ చేస్తున్నా. తెచ్చిన ఒక బేట ఇక ఫైటింగ్ చేస్తున్నా, మస్తు ఉంటుంది. డాడీ ఫైటింగ్ చేస్తున్నాడు. ఎట్లా ఉంది? ఎవరళ్ళు? ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉంటుంది. ఆ గ్రీన్ మ్యాట్లో పోయి నిలబడితే మనం ఎక్కడనో పోయినలో చూపెడుతుంది. మనం ఎక్కడో కానీ ఉంటాం కానీ అద్భుతమైన వీడియోస్ మళ్ళీ రావు. చూడండి మిత్రమా, ప్లేన్లో కూర్చున్నాడు అన్న, పోతున్నాడు హైదరాబాద్. ఇవన్నీ బిల్డింగ్లు అనుకున్నారా? కావు, ముంగల మాత్రమే బిల్డింగ్లే కనిపిస్తుంది. అట్టముక్కలతో తయారు చేసారు. ఇంకా మెట్లు ఒకటే ఒరిజినల్, అదంతా డూప్లికేటే. అంటే ఇక్కడ షూటింగ్ నడిచేటప్పుడు ఏం చేస్తారంటే ఖాళీ ఇది ఇల్లు లేక
ఉంటుంది. వాళ్ళు ఏమన్నా షూట్ చేస్తారు, ఇది బయటికి వెళ్ళి మాత్రమే చూపిస్తారు. ఇక నేను జల్దీ పోయి ఫోన్ మాట్లాడతా. ఎమర్జెన్సీ ఫోన్ ఉన్నది, మాట్లాడతా. ఇది కూడా డూప్లికేట్ రా నాయన. అది ఒరిజినల్ ఉన్నది, అది లేదు ఒరిజినల్. అమ్మ వడవ. ఏదో అంతా నాటకమయము, జగమంతా నాటకమయము. చూడండి మీరు కూడా, మంచిగా ఉంటుంది.